ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాన్ని ఆయన నిన్న రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పాటు ఈ సంవత్సరం హాస్టల్స్ రిపేర్లకి 143 కోట్లు కేటాయించడం జరిగింది. కావలి నియోజకవర్గంలోనే దాదాపుగా 60 లక్షల రూపాయలు ఎంతో కేటాయించడం జరిగింది. ప్రతి చోట కూడా అందరికీ చదువు, దాంతో పాటు ఆ చదువు వల్ల భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది ఈ రోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కేజీబీవీల అభివృద్దికి 2.52 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో జిల్లాలోని రాయచోటి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం, గాలివీడు, సంబేపల్లి మండలాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం మరమ్మతుల పనులను చేపడతామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెవెన్యూ గ్రామ సదస్సుల నిర్వహణపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మార్గదర్శకాలు జారీ చేశారు. రెవెన్యూ సదస్సులు వచ్చే నెల 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ ఫిర్యాదులు, వినతులపై 45 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల భూ సమస్యలపై ఫిర్యాదులు, వినతులు స్వీకరించాలని తెలిపారు. పరిష్కార చర్యలు తీసుకున్నట్లు బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామ సదస్సును జిల్లా మంత్రి ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్, సహాయ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ సదస్సులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, మైలవరం మార్కెట్ కమిటీల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లులతో పాటు భారత పత్తి సమాఖ్య సిసిఐ ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. క్వింటాల్ పత్తికి 7,521 రూపాయల కనీస మద్దతు ధరను సీసీఐ నిర్ణయించిందని, ఆ మేరకు కొనుగోలుదారులు పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ప్రణాళిక వాస్తుకళా విద్యాలయం కళాశాల ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 5 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో పర్యటించారు. పర్యటన నుండి విద్యార్థుల బృందం నిన్న విజయవాడకు చేరుకుంది. దేశంలోని విభిన్న సంస్కృతులు, ఆచారాల గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ వెంకట మణికంఠ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము యువ సంఘం అనే కార్యక్రమంలో 36 మంది డెలిగేట్స్ని తీసుకొని ట్రిపుల్ అలహాబాద్ యూపీకి వెళ్ళాము. ముఖ్యంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఇంటెన్షన్లో 5 పీస్ని కవర్ చేస్తూ వెళ్ళిన ట్రిప్ పర్యాటన, ప్రగతి, పరంపర సంపర్క్, తజ్జోకిక్ అండ్ ఇలా కవర్ చేస్తూ వెళ్ళిన ట్రిప్లో మేము ముఖ్యంగా అక్కడ తిరిగిన ప్రదేశాలు, స్వాతంత్ర్యానికి సంబంధించిన ప్రదేశాలు, ఆనంద్ భవన్, నెహ్రూ గారు, మోతిలాల్ నెహ్రూ గారు ఎవరైతే మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పోరాడారో వాళ్ళు జీవించిన ప్లేసెస్ మేము తిరిగాము. ఆ నెక్స్ట్ డే మేము కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాము. గంగా నదిని, అక్కడ ఉన్న ఘాట్స్ని, వీటన్నిటిని కూడా తిరిగాము, అక్కడ దాన్ని సందర్శించాము.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి ఈరోజు. స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించిన లక్ష్మీనారాయణ డిసెంబర్ 4, 1877న గుంటూరు జిల్లా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా పల్నాడులో జరిగిన పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అనేకసార్లు కారాగార శిక్ష అనుభవించారు. స్త్రీ విద్య ప్రోత్సాహానికి గుంటూరులో 1922లో శారదా నికేతన్ స్థాపించి ఎందరో బాలికలకు చదువుకునే అవకాశం కల్పించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అభ్యుదయ రచనగా పేరు పొందింది. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియంతో బీమా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గడువుకు ముందు ప్రీమియం చెల్లించాలని సూచించారు. అలాగే రబీ నుంచి మామిడి పంటలకు బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం మేరకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు మరియు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమకు ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. యువతను దేశ సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానించేందుకు కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో, కృష్ణానది ఘాటు ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తెలిపింది. ఈ పుస్తక మహోత్సవాల్లో భాగంగా ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, నాజర్, నార్ల చిరంజీవి, ఆలూరి బైరాగి, ఎన్ నటరాజన్, చలనచిత్ర నటి భానుమతి శతజయంతి సభలు నిర్వహిస్తామని పేర్కొంది. విజయవాడలో ఈ నెల 6వ తేదీన బుక్ ఫర్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా 250 మంది ప్రచురణకర్తలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటారని తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందజేసింది. ఈ నెల 5 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా తుఫాను, భారీ వర్షాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ విభాగం జాతీయ స్థాయిలో ఉత్తమ రాష్ట్రం పురస్కారానికి ఎంపికైంది. దివ్యాంగ విద్యార్థుల హక్కుల చట్టం అమలుకు గాను రాష్ట్రానికి ఈ పురస్కారం లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి శ్రీనివాసరావుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈరోజు స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.